బ్రేకింగ్ లో చూస్తున్నాం. బుధవారం ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ సమావేశాన్ని ఖరారు చేసింది. బుధవారం మధ్యాహ్నం 2:30 ముఖ్యమంత్రుల భేటీ ఉంటుంది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, ప్రాజెక్టులపై చర్చిస్తారు. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి సమస్యలకు చెక్ పెట్టే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. బుధవారం ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర జలశక్తి శాఖ ఈ సమావేశాన్ని ఖరారు చేసింది. మధ్యాహ్నం 2:30 ముఖ్యమంత్రుల భేటీ ఉంటుంది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, ప్రాజెక్టులపై చర్చిస్తారు. ఇందులో ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి సమస్యలకు చెక్ పెట్టే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, మొత్తానికి ఈ నీటి పంపకాలకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? అండ్ ఎల్లుండి 2:30 మధ్యాహ్నం మీటింగ్ అంటున్నారు. రైట్ రమణ బాబు, ఎల్లుండి ఢిల్లీ వేదికగా జలశక్తి శాఖ మంత్రి టిఆర్ పాటిల్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరువురు కూడా ఒకే వేదికను పంచుకోబోతా ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా రగడ రాజేస్తున్నటువంటి అంశం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం తలపెడుతున్నటువంటి ఏపీ ప్రభుత్వం అటు తెలంగాణ హక్కులను చాలా రాస్తుంది అనేది కూడా ప్రధానంగా తెలంగాణ అన్ని రాజకీయ పక్షాలు, అదేవిధంగా ప్రభుత్వం కూడా పదే చేస్తున్నటువంటి ఆరోపణ. ప్రధాన డిమాండ్ కూడా ఆ యొక్క బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేసింది. అందులో భాగంగానే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో భేటీ అయ్యారు. అందుకు సంబంధించి కూడా పర్యావరణ అనుమతులను అడ్డుకోవాలి, ఆ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో కూడా అనుమతులు ఇస్తే తెలంగాణకు తీరని నష్టం జరుగుతుంది. తెలంగాణలో ఇప్పటికే గోదావరి ప్రాజెక్టు పైన తలపెట్టినటువంటి అనేక ప్రాజెక్టులకు కూడా ఇప్పటి వరకు సమ్మక్క సారక్క బ్యారేజ్ కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు, వాటికి నీటి కేటాయింపులు చేయకుండా దిగువన ఉన్నటువంటి బనకచెర్లకు ఏ విధమైనటువంటి అనుమతులు ఇస్తారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా నిర్మాణం కొలిక్కి వస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ఆపకపోతే భవిష్యత్తులో ఆపలేమనేటటువంటి అంశాన్ని కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా అటవీ శాఖ మంత్రిని కూడా కలిసి ఆ పర్యావరణ అనుమతులు రాకుండా లేఖ రాశారు. పదే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పలుమార్లు కేంద్రానికి లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎల్లుండి మధ్యాహ్నం 2:30 జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉభయ రాష్ట్రాల సీఎంలతో పాటుగానే అటు అధికారులతో కూడా సమావేశం కాబోతా ఉన్నారు. అయితే ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి గోదావరి నదీ జలాలకు సంబంధించి, మరోవైపు కృష్ణా నదీ జలాలకు సంబంధించి ఏపీ అత్యధికంగా నీటిని తరలించుకు వెళ్తా ఉంది. తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతా ఉంది అనేటటువంటిది కూడా తెలంగాణ పాలిటిక్స్ లో తీవ్రంగా చర్చ జరుగుతా ఉంది. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ రాజకీయాల్లో అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు ముదురుతున్న నేపథ్యంలో కూడా తీవ్రతరం అవుతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు వస్తాయి అనేటటువంటి అంశానికి సంబంధించి ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇరువురు కూడా 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు రేపు, ఎల్లుండి ఈ నెల 15వ తేదీ, 16వ తేదీ 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు. మరోవైపు తెలంగాణ సీఎం ఈ నెల 16వ తేదీ, 17వ తేదీన ఢిల్లీలో గడపబోతా ఉన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా 16వ తేదీన అటు ఒకే వేదిక పంచుకోబోతా ఉన్నారు. కాబట్టి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఎటువంటి అంశాలు చర్చకు వస్తాయి అనేటటువంటి అంశానికి సంబంధించి. మరోవైపు గత ఏడాది జూలై 6వ తేదీన ప్రజాభవన్ వేదికగా ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినటువంటి అనేక అంశాలు, విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు కావచ్చు, అనేక అంశాలను కూడా ఈ యొక్క చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా గత ఏడాది జూలై 6వ తేదీన ప్రజాభవన్ వేదికగా ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ జరిగింది. ఎగ్జాక్ట్ గా సంవత్సరం తర్వాత ఈ యొక్క భేటీ జరుగుతా ఉంది. ఇందులో ఎటువంటి అంశాలు నీటి వాటర్ సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్నటువంటి
వివాదం కొంత తొలికి వస్తుందనేటటువంటి ఆశాభావం అయితే ఉభయ రాష్ట్రాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈ 2 రోజుల పాటు ఈ నెల 15, 16వ తేదీన ఢిల్లీలో రాజు ఆయన రాజు ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక పరిష్కారం దిశగా ఈ చర్చలు జరుగుతాయి అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఆల్రెడీ జస్ట్ కొద్ది రోజుల క్రితం ఇరు రాష్ట్రాల సీఎంలో వెళ్ళి మాట్లాడడం కానీ, అలాగే ఈ రచ్చ బనకచర్లకు సంబంధించి రచ్చ వెలుగులోకి రావడం జరిగింది. అంటే దానికి సంబంధించి అటు చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఇటు రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా చాలా ఇమ్మీడియట్గా చాలా సీరియస్గా తీసుకుంది విషయాన్ని, వెంటనే మీటింగ్ పెట్టింది. సో ఖచ్చితంగా పరిష్కారం దిశగానే వెళతారనుకోవచ్చా? డెఫినెట్ గా ఆశాభావం అయితే ఉంది. ప్రధానంగా ఇరు రాష్ట్రాలకు వేదికను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి హక్కులు కావచ్చు, అదేవిధంగా ఏపీ సర్కారుకు, ఏపీ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి నదీ జలాల వాటా విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తుంది అనేది కూడా బీజేపీ పదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇరు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా నీటి వాటాల పరిష్కారం చేయాలనేది కూడా అటు కేంద్ర పెద్దలను ఒక రోజు ముందుగానే, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసే కంటే ఒక రోజు ముందుగానే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారు. అక్కడ తెలంగాణ, ఏపీకి ఇరు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా కూడా నిర్ణయం తీసుకుంటుంది కేంద్రం అనేది కూడా మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నది ఏంటంటే, అటు గోదావరి నదీ జలాల్లో 3000 టీఎంసీ నీరు ప్రతి ఏటా అటు సముద్రంలో కలిసిపోతా ఉంది. ఆ నీటిని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉపయోగించుకుంటే దాని వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏ రాష్ట్రానికి ఉన్నాయి అనేది కూడా పలుమార్లు కూడా ఈ యొక్క వివాదం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చెలరేగుతున్న సమయంలోనే ఆయన స్పష్టత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో కూడా మరో కీలకమైనటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చినటువంటి అంశం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ యొక్క బ్రహ్మ పదార్థం ఎక్కడి నుంచి పుట్టింది, ఈ 3000 టీఎంసీలో నదులు అటు సముద్రంలో కలిసిపోతున్నాయి అనేటటువంటి బ్రహ్మ పదార్థం ఎక్కడి నుంచి పుట్టింది అనేటటువంటి అంశం ఒకటైతే, తెలంగాణలో గత 10 ఏళ్ల క్రితం తలపెట్టినటువంటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు కేంద్రం చేసిన తర్వాతనే దిగువన ఉన్నటువంటి ఏపీకి నీటి కేటాయింపులు చేయాలి. అదేవిధంగా తెలంగాణలో కడుతున్నటువంటి ప్రాజెక్టులకు కూడా కేంద్రం పెద్దన్నలాగా సహాయం చేయాలి అనేది కూడా ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తెలంగాణకు పూర్తి స్థాయిలో నీటి వాటా రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి నీటి వాటా దక్కిన తర్వాతనే ఇతర జలాలు, మిగులు జలాలు దిగువన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 డిమాండ్లకు సంబంధించి అటు ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నటువంటి అంశం కావచ్చు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం కావచ్చు, ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదిక మీద పంచుకొని ఎటువంటి ప్రతిపాదనలు చేస్తారు, అంతకంటే ముందుగానే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులకు సమావేశమై ఎటువంటి అంశాలు ప్రతిపాదన చేయాలి, ఇందులో ఏ అంశాలు చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది, తెలంగాణ ప్రయోజనాలకు కావచ్చు, ఏపీ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలనేటటువంటి ప్రణాళికాబద్ధంగానే ఈ యొక్క సమావేశానికి అటెండ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క సమావేశాల అనంతరం కూడా మినిట్స్ ఎవరెవరు ఏ అంశాన్ని ప్రతిపాదిస్తున్నారు, ఏ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు అనేది కూడా మినిట్స్ వైజ్ గా నోట్ అవుతుంది. ఇది కూడా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో కూడా సమస్య పరిష్కారానికి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది. గతంలో నీటి కేటాయింపులను కూడా పూర్తిగా పునరుద్ధరించాలి. తెలంగాణ పరివాహక ప్రాంతాల్లో ప్రవహిస్తున్నటువంటి కృష్ణా నదీ జలాలకు కావచ్చు, అదేవిధంగా ఎగువ ప్రాంతం అయినటువంటి తెలంగాణకు గోదావరి నీళ్లలో జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, ఈ అంశాలను కూడా అప్పుడు గతంలో మాజీ సీఎం కేసీఆర్ హయాంలో తీసుకున్నటువంటి ఈ యొక్క నీటి వాటర్ కేటాయింపులకు సంబంధించి వాటిని కూడా పునరుద్ధరించాలనేటటువంటి ప్రతిపాదన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క సమావేశం అనంతరం కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క నీటి వాటాలకు సంబంధించి, నీటి పంచాయతీకి సంబంధించి కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో చదుమరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది.